అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. ఏమంటే నేను డ్రైవింగ్ అనేది చేయగలుగుతాను నా జీవితంలో. నాకు అసలు నాకు హోప్స్ లేవు. డ్రైవింగ్ అనేది నాకు వస్తుందా రాదా అని చెప్పేసి నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎన్నో డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళేసి వచ్చాను. అయినా కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అయితే అనిపించట్లేదు. నిజంగా నేను ఇక డ్రైవింగ్ని మానేద్దాం అనుకుంటున్నాను అని అనుకుని లాస్ట్ ఒక అటెంప్ట్ అనేది మీ దగ్గర చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఏదైతే చేయలేకపోతున్నానో అని అనుకుంటారో దానికి డబల్ డోస్ అని చెప్పేసి ఇస్తానమాట. అంటే కాన్ఫిడెన్స్ అనేది ఇంత ఉందనుకో, ఇంత కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేసామంటే ఇంత అనేది చాలా చిన్నగా అయిపోతుంది. అంటే నేను ఏదైతే చేయలేను అని వాళ్ళు అనుకుంటారో వాటితో అది చేయించామంటే వారికి మిగతా వర్క్ అంతా కూడా, అంటే మిగతా డ్రైవింగ్ ఏదైతే ఉందో అంతా కూడా చాలా ఈజీ, ఇంతే కదా అన్న ఒక ఫీలింగ్ అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులో భాగంగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు డ్రైవింగ్ మాత్రమే కాకోకుండా కార్ రిలేటెడ్ ప్రతి ఒక్క విషయం అని చెప్పేసి అయితే మనకు తెలియాలి. ఇవాళ ఏంటంటే డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి అయితే దీపు గారిని తీసుకొచ్చాను. కార్ అయితే టైర్ పంక్చర్ అయిపోయింది, చూడొచ్చు. కార్ టైర్ పంక్చర్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే చేయించకుండా ఇఫ్ ఇన్ కేస్ వారే సొంతంగా కార్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కార్ సొంతంగా తీసుకొని వస్తే నేను ఎక్కడో ఉంటాను, ఇక్కడికి వచ్చి నేను అంతా చేయడానికి కుదరదు కదా. దాన్ని ఎలా టైర్ చేంజ్ చేసుకోవాలన్న విషయాన్ని అయితే ఇప్పుడు దీపు గారికి అయితే చూపిస్తానండి. ఓకేనా? ఐ థింక్ మీరైతే ప్రిపేర్ అయ్యి లేరు. అండ్ మీకు నేర్పించడానికి మేబీ టైర్ పంచర్ అయిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. నెక్స్ట్ కుదిరితే కనుక నేనే టైర్కి బొక్క పెట్టి ఎలా పంచర్ వేయాలన్నది కూడా మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఇప్పుడు టైర్ పంక్చర్ అయినప్పుడు ఎలా స్టెప్ని పెట్టుకోవాలి, ఏంటి మనం దీనికి సంబంధించిన ఎలా అని చెప్పేసి అయితే మీకు మొత్తం ఓవరాల్గా చూపించేస్తానండి. ఒక 10 నిమిషాల్లో మనం టైర్ ఎలా మార్చుకోవాలనే దాని గురించి అయితే మీకు చూపిస్తాను. ఫటాఫట్ వచ్చేసేయండి. అస్సలు నేను ఎక్కడ ఏమీ ముట్టుకోను, మొత్తం మీరే చేయాలి. మొన్న లాస్ట్ టైం వీడియోలో కూడా అలా చెప్పారు, నాతో హెల్ప్ చేయించుకున్నారు. ఇప్పుడు అస్సలు చేయండి. నేను రండి, డిక్కీ ఓపెన్ చేయండి. ఇక్కడ బటన్ ఉంటుంది, లెఫ్ట్. లిఫ్ట్ చేయండి. ఆ కిట్ తీసుకోండి, స్పీడ్ బయట కింద పెట్టండి. ఆ బ్లూ కలర్ బ్యాగ్ తీయండి, కింద పెట్టుకోండి. యా, ఆ స్క్రూ అన్లాక్ చేయండి. స్క్రూ అన్స్క్రూ చేయండి. పైన కనిపిస్తుందా? క్లోజ్ యాంగిల్ ఇది ఉంది కదా, ఇది యాంటీ క్లాక్ వైజ్. గట్టిగా స్ట్రెంత్ కావాలి. రావట్లేదని చెప్పేసి ఎవరి హెల్ప్ తీసుకోకూడదు, మీరే చేయాలి మొత్తం. ఓపెన్. యా, ఓపెన్ చేయండి మొత్తం. ఎలా ఓపెన్ చేయగలుగుతారో అది ఓపెన్ చేయండి ఒక్కొక్కటి. యా, ఇదిగో ఇది కాషన్ అండి, కాషన్ బోర్డ్. కాషన్ బోర్డ్ అంటే వెహికల్ అనేది బ్రేక్ డౌన్ అయిందని చెప్పేసి అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇది మనం చెప్పడం. ఓకే మా, ఇప్పుడు మీకు తెలిసి ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం చేస్తారు? నేను ఇంకా మీరు అసలు డ్రైవింగ్ ఇది తెలుసుకో, ఇదివరకు తెలీదు ఎలా ఏం చేయాలని చెప్పేసి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? నేనైతే అనుకుంటున్నాను జాకీ పెట్టేసి లిఫ్ట్ చేస్తే టైర్ తీయడానికి ఈజీ ఉంటుంది. టైర్ తీయడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు? ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే హ్యాండ్ బ్రేక్ అనేది లిఫ్ట్ చేయాలి. హ్యాండ్ బ్రేక్ లిఫ్ట్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసుకొని టైర్లు స్క్రూ చేసుకోవాలన్నారు, అన్స్క్రూ చేసుకోవాలన్నారు. అలా స్క్రూ టైర్ గాల్లో లెగిసిన తర్వాత టైర్ తిరుగుతుంది మీకు, మీరు అన్స్క్రూ చేసేప్పుడు. మరి అప్పుడు అది టైర్ కూడా అట్లా ఓపెన్ చేయడానికి వస్తుందా? రాదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది గ్రౌండ్ కి టచ్ అయి ఉన్నప్పుడే వీటిని మనం రిమూవ్ చేసుకోవాలి. జాక్ పెట్టకూడదు. అది లూజ్ చేసుకున్న తర్వాత జాక్ పెట్టుకొని రిమూవ్ చేసుకోవడం అనేది ఈజీ ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన వీల్ క్యాప్ ని ఎలా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఇది ఉందా, 1 2 3 ఇదే స్టెప్స్ ఒకటి లూజ్ చేసుకుంటూ మొత్తం ఓపెన్ చేయండి. గట్టిగా లాగాలి, ఫోర్స్ అప్లై చేయాలి. వెరీ గుడ్, సూపర్. యా, ఆ స్పానర్ పెట్టండి ఇప్పుడు వైజ్. చూడమా, ఇప్పుడు దీన్ని మనం అన్స్క్రూ చేయాల్సిన యాక్చువల్గా యాంటీ క్లాక్ వైజ్. ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఫోర్స్ అనేది అప్లై చేయగలుగుతాం. రైట్, యాంటీ క్లాక్ రావట్లేదా? సరిపోట్ల స్ట్రెంత్ లేకండి. పుష్, ప్రెజర్ అప్లై అవ్వాలి. అక్కడ మీరు ఏం చేస్తారంటే లెగ్ మొత్తం ఫ్రీ వదిలేస్తున్నారు. ఈ లెగ్ బరువు కూడా దీని మీద పడాలి. కమాన్, కదలాలి. ఇది చూడు, ఇది ఉందా, ఇది పడితే ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఇలా నొక్కాను అనుకోండి మొత్తం అంతా ఇది అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది పవర్. ఇది అవ్వదు, ఎనర్జీ అనేది. ఇక్కడ పెట్టాను అనుకోండి, వచ్చిందా? యా,
కమాన్ తొక్కలు బ్రదర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇదిగో దానికి యాంటీగా, దానికి ఏదైతే ఆపోజిట్ ఉందో ఇది 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 లూజ్ చేయండి ఇప్పుడు. పెట్టుకోండి. ఇది ఇంతే సరిపోద్దండి? సరిపోతుంది. ఇది తొక్కండి ఇప్పుడు. సరే, ఇలా రండి. ఇప్పుడు ఇది లూజ్ అయిపోయింది కదా, లూజ్ అయిన తర్వాత మనం జాక్ అనేది లిఫ్ట్ చేయాలి. ముందు ఇది పెట్టేసాం అనుకోండి, జాక్ లిఫ్ట్ చేసిన తర్వాత టైర్ ఏలో లెగుస్తుంది. లెగిసిన తర్వాత లూజ్ అవ్వదు, లేదా మీరు అలా తొక్కినప్పుడు జాకి కింద పడిపోతుంది. అర్థమైందా? రండి, ఇది పెట్టండి. ఇదిగో ఇది లోపల, ఇది చూడండి, ఇది లోపలికి ఉండాలి. ఇటువైపున హోల్ ఉన్నది, ఈ హోల్ ఉన్నది బయటకు ఉండాలి. ఈ హోల్ ఉన్నది బయటకు ఉండాలి. ఇది ఉంది కదా, ఈ పార్ట్ అన్నది ఇక్కడ చూడండి, ఫింగర్ చూడండి, ఇక్కడ మీకు ఒక చిన్న ఇది కనిపిస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. ఫింగర్స్ పెట్టి చూడండి, కనిపిస్తుందా? ఇది ఉందా? దీనికి టచ్ అవ్వాలి, దీనికి క్లోజ్ గా ఉండాలి. ఓకే, అంటే ఇది ఏం చేయాలి, ఇది చూడు మా, ఇది చూడు, ఈ జాక్ మీద ఇటువైపు ఫింగర్ పెట్టుకొని ఇలా తీసుకెళ్తే మీకు ఇక్కడ టచ్ అవుతుంది. వెళ్ళండి లోపలికి, స్ట్రైట్ గా ఉండాలి మా. టచ్ అయిందా? సైడ్ వాల్ టచ్ అయిందా? అయిందమ్మా. ఇప్పుడు దీన్ని క్లాక్ వైజ్ చేయండి. ఒక నిమిషం, మీరు ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరు, కెమెరామెన్ మర్చిపోండి. దీన్ని టైట్ చేసుకోండి. ఇలా పట్టుకొని దీన్ని జాక్ని పట్టుకొని కింద టైట్ చేసుకోండి. జాక్ మీరే పట్టుకోవాలి. టైట్ అయిందా? వెరీ గుడ్. ఇది ఉందా? ఇప్పుడు ఇందులో ఇన్సర్ట్ చేయండి. ఒకసారి చెక్ చేస్తారా మీరు? చూస్తా. ఇప్పుడు మనం చేసే ఇక్కడ చిన్న పొరపాటు కూడా, ఎస్, ఈ వాల్ టచ్ అయింది చూడండి. ఇప్పుడు ఈ వాల్ టచ్ అయింది చూడండి, పడిపోవడానికి ఛాన్స్ లేదు చూడండి. ఇప్పుడు అర్థమైందా? ఎస్, వెరీ గుడ్. మా ఇది పెట్టమ్మా, అందులో ఊహలో పెట్టమ్మా జాక్, అది హుక్ ఇటు. ఓకే, దీనికి ఇలా పెట్టేసేసి, మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండా? రైట్ హ్యాండ్. ఓకే, ఇది ఉందా? ఇది ఉందా? ఇన్సర్ట్ చేసి ఇదిమా, ఇది జాబ్కి ఈక్వల్గా ఉండాలి. ఇలా పట్టుకో, ఇక్కడ ఉండాలి, సెంటర్లో పట్టుకొని క్లాక్ వైజ్. చూడండి, నా చెయ్యి మొత్తం పడుతుంది. పడుతుందా? పట్టిందా? వదిలేయండి. అవి స్పానర్ తీయండి బయటికి, లేదా చేతులతో తీయగలిగితే ఈ బోల్ట్ తీయండి, ఓపెన్ చేసేయండి ఒక్కొక్కటి. అది తీసారంటే ఇప్పుడు దానికి ఆపోజిట్. ఒకటి ప్రెజర్ అంతా దాని మీద పడుతుంది కదా, అప్పుడు ఎక్కడైతే ప్రెజర్ ఉందో అక్కడ నొక్కుకోవాలి, లేకపోతే రాదు. నేను నొక్కను, నేను నొక్కను కింద వచ్చేసింది ఆల్రెడీ. వెరీ గుడ్. ఇప్పుడు ఇది చూడండి, పట్టుకున్న పొజిషన్ ఇలా పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి తీయాలి, లేకపోతే ఇవి పోతాయి. పైకి లిఫ్ట్ చేసి తీయండి ఈక్వల్గా. రైట్ రైట్, వెరీ గుడ్. పక్కన పెట్టమంటారా? టైర్ పంచర్ అవ్వాలా, గాలి తీసేస్తే కావాలని, ఇది కూడా రావాలి కదా మరి మీకు. ఓకేనా? ఓకే, అయితే ఇప్పుడు టైర్ అనేది స్టెప్ని మొత్తం ఎందుకు దించామంటే ఇది కూడా అన్ని మొత్తం తెలియాలి. అలాగే ఇన్సర్ట్ చేయండి, గాలి పెట్టేస్తాను మీతోనే. ఇచ్చుడు పైకి లిఫ్ట్ చేసి ఈ టైర్ అంతే. అర్థమైందా? బోల్ట్ తీసుకోండి, తొందరగా పట్టుకోవాలి. నేను లేను అనుకోండి, కింద పట్టుకోండి. ఒక్క నిమిషం ఏది లేస్తుంది చూడండి, కింద పట్టుకోండి, పట్టుకోవాలి. నేను లేను, కింద పెట్టండి. ఫస్ట్ సపోర్ట్ తీసుకోండి, తిప్పేసేయండి. ఒక్క నిమిషం అలా. ఇది ఉందా? ఇది లోపలికి వెళ్ళాలి, రౌండ్ షేప్ ఉన్నది లోపలికి వెళ్ళాలి. కమాన్, తిప్పండి. స్పీడ్, క్లాక్ వైజ్ స్పీడ్. దోశ ఎక్కువైనట్టుందిగా. అవును, సరిపోయింది. చెప్పండి, మర్చిపోయాను. ఇదిగో ఇలా తీసుకొని అమ్మాలే, అమ్మ బొమ్మలు అలా కాదు తల్లి, ఇక్కడ పట్టుకోవాలమ్మా, ఇక్కడ. ఇదేంటి చూడండి ఒకసారి. టైర్ ప్రెజర్ ఫ్రంట్ టైర్కి ఎంత ఉండాలి చూడండి, 32 PSI. ఓకేనా? ఇప్పుడు మన టైర్ పంచర్ అయింది ఏది, ఫ్రంట్ కదా, 32 PSI అని చెప్పేసి ఇప్పుడు మనం సెట్ చేయాలి. పదండి, పెట్టేసి సెట్ చేయండి క్లాక్ వైజ్. అది సెట్ చేసి క్లాక్ వైజ్ తిప్పండి, జాగ్రత్త.
29, 30, 31, 32 వచ్చిందండి. 32. 32.5 అయింది. ఓకే ఫైన్. ఇదిగో టైర్ పంచర్ అయింది కదా, టైర్ పంచర్ అయినప్పుడు 34 పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇమ్మీడియట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. టైర్ పంచర్ కాకపోతే 32 పెట్టుకోవాలి. ఇది ప్రెస్ చేయండి పైది. ఇప్పుడు ఎంత ఉంది మన టైర్లో? 4 ఉంది. టైర్ పంచర్ అయితే మీరే చెమటోర్చి మరి టైర్ అయితే మార్చుకుంటారు కదా, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా. ఇప్పుడు కొంచెం లేట్ అయింది అయినా నిదానం అయినా కూడా మీరే మార్చుకుంటారు కదా, ఎలా చేసుకోవాలని అర్థమైంది కదా. ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అంటే కొంచెం కష్టపడ్డాం కదా, దీనికోసమైనా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ దీపు గారు చాలా కష్టపడి ప్రయత్నించారు. అండ్ రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆమ్లెట్ దారి మాత్రం మర్చిపోదు. మీకు ఇంకా ఏదైనా క్వైరీ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి కోసం మేము వీడియోస్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. దీపు గారు మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి మీ ఇద్దరం కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, కింద కామెంట్ సెక్షన్ వెళ్ళేసి కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీరు వాడుతున్న కార్ ఏంటి, మీ పేరు ఏంటి, అట్లీస్ట్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. దానివల్ల మాకు కొంచెం బూస్టప్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కామెంట్స్ మేము ఖచ్చితంగా రీడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ అని చెప్పేసి చూపించే ప్రయత్నం అని చెప్పేసి కూడా చేస్తామండి. థ్యాంక్ యూ. అండ్ బోలో భారత్ మాతాకి జై.